2018 లో జరిగిన ఒక కోర్ట్ కేసు రాహుల్ గాంధీ గారి క్యాంప్ ముందు ఉన్న లీగల్ క్లియర్ పాత్ కట్టించుకోకుండా కోర్ట్ రూమ్ బ్యాటిల్ నుండి తిరిగి వెళ్లిపోవడం జరిగింది. ఒకే ఫోటోని చాలా మంది ఓటర్ లిస్ట్ లో ఐడితో మ్యాచ్ అయి ఉన్న డాక్యుమెంట్స్ ని కోర్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సేమ్ ఫేస్ ని 36 మంది ఓటర్ లిస్ట్ లో ఉన్న డాక్యుమెంట్స్ కోర్టులో చూపించారు. ఇన్ని ఎలిగేషన్స్ బీజేపీ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన వేసినప్పుడు ప్రతిసారి ఒకటే రూల్ 23B ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని స్టాండ్ ని ఎండోర్స్ చేస్తున్నారు. నిజంగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఫ్లాస్ ఉన్నాయా? ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ కమిషన్ పై ఇలా నిందలు పడుతూనే ఉన్నాయి. దీని వెనకాల ఎవరున్నారు, అసలు నిజమేంటి తెలుసుకుందాం రండి ఈ వీడియోలో. దీనికి ముందు వచ్చిన వీడియో అంటే పార్ట్ 1 లో రాహుల్ గాంధీ గారు మహదేవ్పురంలో జరిగిన ఓట్ చోరీ గురించి మనం చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 5 రకాల మోసాలు, 1,00,000కు పైగా అనుమానాస్పద ఓటర్లు మరియు ఒక అసెంబ్లీ సీట్స్ తో బీజేపీకి వచ్చిన లీడ్ మెజారిటీ. ఆగస్ట్ 2025 లో ఆయన ఎలక్షన్ కమిషన్ మీద చేసిన ఓట్ చోరీ ఆరోపణ రాజకీయాల్లో ఒక పెద్ద కంపనాన్ని సృష్టించింది. అండ్ ఈ వీడియోలో ఇంకా డీప్ గా వెళ్దాం. ఎందుకంటే ఈ ఓట్ చోరీ ఎలిగేషన్స్ కానివ్వండి, ఓట్ కి సంబంధించిన నెగ్లిజెన్స్ కానివ్వండి, ఈ బ్యాటిల్ ఈ ఇయర్ మొదలైంది కాదు. దీనికన్నా ముందు ఒక పెద్ద లీగల్ ఫైట్ సుప్రీం కోర్టులో జరిగింది. ఆ ఫైటే ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించింది. 2018 లో జరిగిన ఒక కోర్ట్ కేసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలా ఒక షీల్డ్ గా మారిందో తెలుసుకుందాం. రాహుల్ గాంధీ గారి క్యాంప్ ముందున్న క్లియర్ లీగల్ పాత్ ని చూస్ చేసుకోకుండా ఆయన కోర్ట్ రూమ్ ఒక బ్యాటిల్ గ్రౌండ్ లో నుంచి బయటికి రావడం జరిగింది. అండ్ బీజేపీ ఎలా ఒక పవర్ఫుల్ కౌంటర్ పంచ్ వేసిందో, మరి ఇది గ్రౌండ్ రియాలిటీ చూసినట్టయితే ఇది ఒక నెగ్లిజెన్సా లేక మ్యానిపులేషనా? సో వీటన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో మీకు దొరకబోతుంది. సో 2018 లో జరిగిన కేసులో మెయిన్ పాయింట్ డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీ. ఒక ఓటర్ రికార్డ్ ని ఇంకో ఓటర్ రికార్డ్ తో మ్యాచ్ చేసి చూసినట్టయితే రిలేషన్ నేమ్ లైక్ ఫాదర్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, మరియు ఇంకొన్ని సార్లు అడ్రస్ డీటెయిల్స్ కూడా మ్యాచ్ అవ్వడం జరిగింది. ఇది సేమ్ పార్ట్స్ లో వేరే కాన్స్టిట్యూషన్సీ స్టేట్స్ లలో కనిపించినట్టు చెప్పడం జరిగింది. కమల్నాథ్ గారు 2018 పిటిషన్ లో డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ ఉన్నాయని సబ్మిట్ చేశారు. సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ కోర్ట్ కి చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఇలాంటి డూప్లికేట్స్ ని తీసేసామని, జనవరి 2018 లో రోల్స్ నుంచి సుమారు 24 లక్షల పేర్లు తొలగించామని చెప్పారు. మరియు 2,37,234 ప్రాబ్లమాటిక్ ఫోటోలను గుర్తించామని చెప్పడం జరిగింది. సో అలా రేజ్ చేసిన ఇంకో పాయింట్ ఫోటోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్. ఒక ఫోటోని చాలా మంది ఓటర్ల రికార్డ్స్ కి అటాచ్ చేసి ఉండడం, కొన్నిసార్లు పేర్లు వివరాలు వేరువేరుగా ఉంటాయి. ఇది డూప్లికేట్ లేదా తప్పుడు ఎంట్రీస్ కి దారి తీస్తున్నట్టు చెప్పడం జరిగింది. 2018 లో ఎంపీ కేసులో సేమ్ ఫేస్ ని దాదాపు 36 మంది ఓటర్లకి ఉన్నట్టు గుర్తించారు. సో ఎలక్షన్ కమిషన్ సుప్రీం కోర్ట్ కి చెప్పింది ఏంటంటే ఇలాంటి సమస్యలు హియరింగ్ కంటే ముందే డీడూప్లికేషన్ సరి చేశామని చెప్పారు, మరియు కోర్టులో ఆ విషయాన్ని రికార్డ్ చేసుకోండి అని అన్నారు. అలా రేస్ చేసిన థర్డ్ పాయింట్ ఫిక్టిషియస్ నేమ్స్. గ్రౌండ్ లెవెల్ లో వెరిఫై చేసినట్టయితే దొరకని పేర్లు, అంటే ఆ అడ్రస్ లో అలాంటి మనుషులు ఉండకపోవడం లేదా అసలు అలాంటి వాళ్ళే లేకపోవడం, ఇంటికి వెరిఫికేషన్ చేసినప్పుడు ఇలాంటివి బయటపడ్డాయి. సో ఎలక్షన్ కమిషన్ కోర్టులో చెప్పింది ఏంటంటే ఆరోపణలు పూర్తిగా ప్రూఫ్ కాలేదని, కానీ డూప్లికేట్ ఫేక్ ఎంట్రీస్ ని తీసేశామని ఒప్పుకున్నారు. మళ్ళీ అదే లెక్కలు చెప్పింది. ఎంపీలో దాదాపు 24 లక్షల పేర్లు తొలగించామని, దాదాపు 2,37,234 ప్రాబ్లమాటిక్ ఫోటోలను గుర్తించామని, అంటే ఇలాంటి కేసుని క్లీన్ చేస్తూనే ఉన్నామని చెప్పడం జరిగింది. వీళ్ళు రేస్ చేసిన ఇంకో పాయింట్ డెడ్ ఆర్ షిఫ్టెడ్ ఓటర్స్. చనిపోయి ఉండడం లేదా పర్మనెంట్ గా వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిన వాళ్ళ పేర్లు అప్డేట్ లో డిలే అవ్వడం వల్ల ఇంకా లిస్ట్ లో ఉండిపోవడం. ఎందుకు ఇలా జరుగుతుందంటే డెడ్ రికార్డ్స్ ని సింక్ చేయడంలో ఆలస్యం అవ్వడం. సో ప్రజలు చెప్పేంత వరకు తెలియదు ఈ మనిషి నిజంగా చనిపోయారని. మరియు BLO లో వెరిఫికేషన్ కి టైం లేకపోవడం. నగర ప్రాంతాలలో అర్బన్ ఏరియాస్ మెయిన్ గా సిటీలలో వాటిలలో సో వలస వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉండడం. షిఫ్టెడ్ పేర్లు రిలేషన్ కోసం పెండింగ్ లో ఉంటాయి. వీళ్ళు రేజ్ చేసిన ఇంకో పాయింట్ అన్రికగ్నైజబుల్ ఫోటోగ్రాఫ్స్. అంటే అయితే ఓటర్ రికార్డ్స్ ఉంటాయి చూసారా, లిస్ట్ లలో ఫోటో ఉండాల్సిన ప్లేస్ లో బ్లాంక్ గా ఉండడం, లేదా డాట్స్ లాగా మచ్చలాగా గ్రహాంతర వాసులాగా కనిపిస్తారు కదా, అలా ఉండడం జరిగిందండి. దీనివల్ల పోలింగ్ లో గుర్తించడం కష్టం అవుతుందని 2018 లో దీన్ని కూడా ఒక ప్రత్యేక కేటగిరీలో చూపించారు. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది. ఎంపీలో దాదాపు 2,37,234 ఫోటోలు అనుమానాస్పదంగా మచ్చకగా ఖాళీగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఈ నెంబర్ ని రికార్డ్ చేశారు. అండ్ ఇది ఆ టైంలో ఇమేజ్ క్వాలిటీని సరి చేయడం ఎంత పెద్ద పనో చూపిస్తోంది. వీళ్ళు రేస్ చేసిన ఇంకో పాయింట్ లో అబ్నార్మల్ క్లస్టర్స్. గత వీడియోలో మాట్లాడుకున్నట్టే వందల కొద్ది పేర్లు ఒకటే అడ్రస్ పై లేదా దాదాపు 100-200 మందికి ఒకటే బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ లాంటి ఇళ్లలో ఉండడం వంటి మ్యాటర్ ని చెప్తుంది. 2018 లో దీన్ని అబ్నార్మల్ క్లస్టర్స్ అని పిలిచారు. సో ఒకటి హాస్టల్స్, పీజీ అండ్ వర్క్ సైట్స్ లో నిజంగానే జనాలు ఎక్కువగా ఉంటారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయాక అప్డేట్ లేట్ అవుతుంది. సో రెండో విషయం ఏంటంటే హౌస్ నెంబర్ 0 లాంటి
సరిగ్గా లేని అడ్రస్లు వెరిఫికేషన్ లో ఎలా తప్పించుకోవడం జరిగింది. మీడియా గ్రౌండ్ లో చెక్ చేస్తే ఎక్కువగా జనాలు మారిపోవటమే కనిపిస్తుందని పెద్ద మోసం ప్రూవ్ అవ్వలేదు. కానీ ఇలాంటి చోట్ల రిస్క్ పాయింట్స్ ఎన్నికల ముందు వెరిఫై చేయాలి. కమల్నాథ్ గారు ఇంకో విషయం కూడా ఫ్లాగ్ చేశారు. దశాబ్దం కాలంలో అంటే గత 10 సంవత్సరాలలో 1.45 కోట్ల కొత్త ఓటర్లను చేర్చారు. కానీ డెమోగ్రఫీ లెక్కల ప్రకారం 1.18 కోట్లు మాత్రమే ఉండాలి. అంటే సుమారు దాదాపు 26,95,000 పేర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఇది ఊహించలేనిదని ఆయన చెప్పారు. ఎలక్షన్ కమిషన్ పై కూడా ఆరోపణలు అయితే వేయడం జరిగింది. సో దీనికి కోర్టులో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే, ఎలక్షన్ కమిషన్ దీనికి బలంగా సమాధానం అయితే ఇచ్చింది. తమ ప్రాసెస్ లను సమర్థించుకుంది. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా ఒప్పుకుంది. ఆ ఇయర్ లో తమ సొంత క్లీనప్ లో భాగంగా మధ్యప్రదేశ్ లో రోల్స్ నుంచి సుమారు 24 లక్షల అనుమానాస్పద ఓటర్లను పేర్లు అప్పటికి తొలగించామని చెప్పడం జరిగింది. సుమారు 2.37 లక్షల ఓట్ల ఎంట్రీస్ అనుమానాస్పద లేదా స్పష్టంగా లేక ఉన్నట్టు కనుగొన్నామని చెప్పడం జరిగింది. ఇక కమల్నాథ్ గారు కూడా సుప్రీంకోర్టుని కొన్ని రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్స్ ని మిషన్ రీడబుల్ సర్చబుల్ టెక్స్ట్ ఫార్మాట్ లో ఇవ్వాలని, సో దట్ పార్టీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి ఎర్రర్స్ ని మరియు ప్యాటర్న్స్ ని డిటెక్ట్ చేయగలమని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఏమో ఈ రిక్వెస్ట్ ని అపోజ్ చేసింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఈ సర్చబుల్ లేదా రీడబుల్ ఫార్మాట్ లో వీళ్ళకి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉందని వీళ్ళు వాదించారు. సో ఇలా సర్చబుల్ లిస్ట్ ని ప్రొవైడ్ చేసిన వల్ల మాస్ ఓటర్ ప్రొఫైలింగ్, డేటా మైనింగ్ మరియు ప్రైవసీ బ్రీచెస్ ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. ఈ స్టేట్మెంట్ కి సపోర్ట్ గా సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో 2018 జనవరి 4 లో ఇన్స్ట్రక్షన్ ఇష్యూ అయితే చేశారు. ఎలక్టరల్ రోల్స్ ని ఆన్లైన్ లో ఓన్లీ ఇమేజ్ PDF గా పబ్లిష్ చేయమని చెప్పారు, సేఫ్టీ అండ్ ప్రైవసీ కోసం. సో టెక్స్ట్ మోడ్ వర్సెస్ సర్చబుల్ బై కోర్ట్ హోల్డింగ్స్ ఏంటంటే, సుప్రీం కోర్ట్ క్లాస్ 11.2.2.2 ఆఫ్ ఎలక్షన్ మాన్యువల్ చూసి చెప్పింది. ఆ మాన్యువల్ ప్రకారం సర్చబుల్ PDF కంపల్సరీ అని రిక్వైర్మెంట్ లో లేదు. సో ఎలక్షన్ కమిషన్ ఇమేజ్ PDF లో పబ్లిష్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో అలా ఎవరైతే డాక్యుమెంట్స్ అడుగుతున్నారో సో వాళ్ళకి సర్చబుల్ మోడ్ లో ఇచ్చే రైట్ లేదు అని చెప్పడం జరిగింది. కన్వర్ట్ ఇట్ యువర్ సెల్ఫ్, ఈ లైన్ ని జస్టిస్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో పిటిషనర్ కి నీకు సర్చబుల్ రీడబుల్ PDF కావాలంటే నువ్వే కన్వర్ట్ చేసుకో అని ఈ లైన్ ని కూడా చాలా హైలైట్ అయింది. సుప్రీం కోర్ట్ ఫైనల్ గా ఎలక్షన్ కమిషన్ కి డెసిషన్ ఇచ్చింది. పబ్లికేషన్ ఫార్మాట్ గురించి ఇమేజ్ PDFs కానివ్వండి సర్చబుల్ టెక్స్ట్ లో ఇట్లా ఇవ్వకూడదు, ఓన్లీ ఇమేజ్ PDF లోనే ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రైవసీ కన్సర్న్ మీద యాంకరింగ్ చేసింది అండ్ డేటా ప్రాసెసింగ్ లాంటి పనులు పార్టీస్ దెమ్సెల్ఫ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సుప్రీం కోర్ట్ అప్పుడు ఇలా జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల అప్పటి నుంచి ఈ యొక్క జడ్జిమెంట్ ఎలక్షన్ కమిషన్ కి ఒక షీల్డ్ లాగా మారింది. 2018 నుంచి ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్ కానివ్వండి వేరే పార్టీస్ గానీ డిజిటల్ సర్చబుల్ ఎలక్ట్రానిక్ రోల్స్ కోసం డిమాండ్ చేశారు, ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ సేమ్ గా ఉంది. సుప్రీం కోర్ట్ ప్రొసీడింగ్స్ ప్రకారం ప్రైవసీ కన్సర్న్స్ మరియు ఆ ఫేమస్ కన్వర్ట్ ఇట్ యువర్ సెల్ఫ్ ఈ లైన్ ని ఎక్కువగా హైలైట్ చేస్తుంది. అలిగేషన్స్ ఆఫ్ డూప్లికేషన్ కానివ్వండి, స్టేల్ ఎంట్రీస్ గానీ ఎంత స్ట్రాంగ్ గా వచ్చినా కమిషన్ తన ఫార్మాట్ ని మరియు తన ప్రాసెస్ టైమ్ లైన్ ని స్టిక్ అవి ఉండడం వల్ల వాళ్ళకి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. సో అప్పుడు కూడా ఎలా అపోజిషన్ బీజేపీ కాబట్టి కంపల్సరీ బీజేపీ కూడా కౌంటర్ వేయడం జరుగుతుంది. సో చెప్పింది ఏంటంటే ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా సేమే ఉంది వాళ్ళ ఎలిగేషన్స్ టైమింగ్ మరియు మోటివ్ మీద డౌట్ పెట్టారు. ఇప్పుడెందుకు ఒక లాస్ తర్వాతే ఎందుకని అని క్వశ్చన్ చేశారు. వాళ్ళ యొక్క పాస్ట్ మాల్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ తీసుకొచ్చారు. 1980 అండ్ 1983 ఎలిగేషన్స్ లాంటి వాటితో మీరు కూడా అదే చేశారని హిస్టరీని హైలైట్ చేశారు. అపోజిషన్ హెల్డ్ కాన్స్టిట్యూషన్స్ మీద కూడా అలాగే చార్జెస్ వేశారు. సో ఫార్మర్ ఛానల్ నుండి అఫిడవిట్ తో ప్రూఫ్ ఇవ్వాలి, రూల్ 20(3)B ప్రాసెస్ ఫాలో అవ్వాలని అండ్ ఎలక్షన్ కమిషన్ స్టాండ్ ని ఎండోర్స్ చేస్తారు. సో కంప్లైంట్ ఫార్మల్ గా ఫైల్ చేయలేదు అని పాయింట్ ని రిపీటెడ్ గా ఎంఫసైజ్ చేశారు. ఈ టాక్టిక్ కొత్త కాదు. 2025 కన్నా ముందు కూడా స్టేట్ లెవెల్ లో బీజేపీ ఇదే ప్లే బుక్ ని యూజ్ చేసింది. నెరేటివ్ ని ప్రాసెస్ సెంట్రిక్ గా మార్చడం మరియు కౌంటర్ ఎలిగేషన్స్ తో న్యూట్రలైజ్ చేయడం చేసింది. ఎర్లియర్ ఎలక్షన్ లో మీడియా ఇన్వెస్టిగేషన్, హై ప్రొఫైల్ బల్క్ ఆర్డర్స్ చూసినప్పుడు ఒక మిక్స్డ్ పిక్చర్ వచ్చింది. అర్బన్ ఏరియాస్ లో ఎస్పెషల్లీ ఎక్కువ మైగ్రెంట్స్ ఉన్న ప్లేసెస్ లో లైక్ బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై దాదాపు 20 లేదా 30 ఒకసారి 50 ఓటర్ల వరకు ఒకటే రూమ్ లో ఉన్నట్టు కూడా రిజిస్టర్ అయి ఉండడం నార్మల్ గా చూపించారు. పేపర్ మీద చూస్తే చాలా సస్పీషియస్ గా, ఫ్రాడ్ గా కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో రిపోర్టర్స్ వెళ్ళినప్పుడు వచ్చింది వేరే స్టోరీ. చాలా మంది జెన్యూన్ గా అక్కడే నిజంగా ఉన్నారని, కానీ మోస్ట్లీ వాళ్ళు మైగ్రెంట్స్ అంటే వస్తారు, దాదాపు 2-3 నెలలు 6 నెలలు వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేసెస్ కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ఉన్న డ్యూరేషన్ అయితే ఏదైతే ఉందో అప్పుడే వాళ్ళు అడ్రస్ ప్రూఫ్ లో పెట్టి వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్ అయితే చేయించుకుంటారు. సో ఇలా జరిగినప్పుడు చాలా కేసెస్ లో హార్మ్లెస్, కానీ ఎవరైనా ఆబ్సెంట్ ఓటర్స్ ని ఇంపర్సనేట్ చేయాలనుకుంటే డేంజరస్ గా మారుతుంది. లాస్ట్ 10 years లో చూస్తే ఓటర్ రోల్ మెయింటెనెన్స్ లో సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. చనిపోయిన వాళ్ళ వల్ల లేకపోతే పర్మనెంట్ గా షిఫ్ట్ అయిన ఓటర్స్ పేర్లు రోల్స్ లో ఇయర్ లో వరకు ఉండిపోవడం డ్యూ టు ప్రాసెస్ స్లోగా అవ్వడం వల్ల షిఫ్టెడ్ ట్యాక్స్ పెండింగ్ లో పడిపోవడం, ఇన్వాలిడ్ అడ్రసెస్ లైక్ హౌస్ నెంబర్ 0 ఇలాంటివి, ఇన్కంప్లీట్ ప్లేస్ హోల్డర్ అడ్రస్ లో రోల్స్ లో సర్వైవ్ అవ్వడం, స్పెషల్ వెరిఫికేషన్ పాస్ కాకుండా ఉండడం, పూర్ ఇమేజ్ డేటా, లో క్వాలిటీ, బ్లరీ, మిస్ మ్యాచ్ ఫోటోస్ వల్ల పోలింగ్ బూత్ లో విజువల్ ఐడి వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వడం, ఇంపర్సనేషన్ కి రిస్క్ పెరిగింది. నో కంటిన్యూస్ అప్డేట్, యాన్యువల్ లేదా ప్రీ పోల్ రివిజన్
కమిషన్ మీద ఎక్కువ డిపెండెన్స్ వల్ల మధ్య మధ్య అప్డేట్స్ జరగకుండా ఎర్రర్స్ ఫైల్ అవ్వడం. కొన్నిసార్లు ఈ గ్యాప్స్ ని ఎక్స్ప్లోర్ కూడా చేశారు. ఉదాహరణ 2022లో మహదేవ్పుర ఈ కేసులో ఒక సివిక్ డేటా ఎన్జిఓ ఎలక్షన్ కమిషన్ కాంట్రాక్ట్ పేరుతో ఓటర్ డేటా ఇల్లీగల్ గా కలెక్ట్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. సో అప్పుడు ప్రోబ్స్ చెప్పిన దాని పాయింట్ ఏంటంటే అఫీషియల్ సిస్టమ్ బ్లీచెస్ ఎవిడెన్స్ లేకపోయినా ప్రైవేట్ ఇంటర్మీడియట్స్ ద్వారా వాళ్ళది డేటా హ్యాండిల్ చేయడం వల్ల ప్రాసెస్ ల్యాబ్స్ పెరిగాయని, అందుకే స్ట్రిక్ట్ కంట్రోల్స్ ఆడిట్ ట్రయల్స్ అవసరం అని అన్నారు. ఇంకా ఈ వీడియోని హిస్టరీ బ్యాక్డ్రాప్ తో వీడియో క్లోజ్ చేస్తూ మీకు పార్ట్ 3 కూడా కావాలంటే చెప్పండి, చేస్తాం. ఇంకా ఆన్సర్స్ కావాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు మన మైండ్ లో తిరుగుతూనే ఉన్నాయని అనుకుంటున్నాను. సో ఇలా మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కంపల్సరీ ఆ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను.